ఈ వార్త వినగానే మీకు ఎలా అనిపించింది? మాకైతే ఆధునిక భారతదేశ చరిత్రలో, అది ప్రజాస్వామ్య చరిత్రలో ఒక బ్లాక్ డేగా, అంటే చీకటి రోజుగా ఈ సంఘటన జరిగిన రోజు మిగిలిపోతుంది అనిపించింది. అలాగే ఇది కేవలం డెమోక్రసీకే కాకుండా, ప్రజాస్వామ్యానికే కాకుండా హిందూ మతానికి కూడా ఇది చీకటి రోజుగానే మిగిలిపోతుంది అనిపించింది. మీరు సోషల్ మీడియాని బాగా ఫాలో అవుతుంటే కనుక జస్టిస్ గవాయిని వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ హిందూ మతం వ్యతిరేకంగా చిత్రించేందుకు ప్రచారంలో ఉంచిన అనేక పోస్టులు, వాదనలు ఆల్రెడీ చూసే ఉంటారు. అవి చూడగానే మీలో చాలామందికి ఆయన పైన కోపం కట్టలు తెంచుకొని ఉండొచ్చు. దానిలో మీ తప్పేమీ లేదు. వాళ్ళు చేసే ప్రాపగండా అలా ఉంటుంది. కానీ ప్రతి ఇష్యూలో రెండు కోణాలు ఉంటాయి. ఒక కోణంలో ఆయన మీద జరిగిన దాడి మీకు సమంజసంగా అనిపిస్తే, మా కోణంలో అదొక బ్లాక్ డే అని చెప్పాం. అసలు మాకు ఇలా ఎందుకు అనిపించింది, మా వాదన ఏంటి, ఈ ఇష్యూలోని నిజానిజాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకునే కుతూహలం ఉంటే లేట్ ఎందుకు, వీడియోలకు పదండి. ముందుగా ఏం జరిగిందో చూద్దాం. అక్టోబర్ 6న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ఒక కేసు విచారణ చేస్తున్న సమయంలో ఒక లాయర్ ఆయన పైన షూ విసిరే ప్రయత్నం చేశారు. అది ఆయన మీద పడలేదు, పక్కనెక్కడో పడింది. సెక్యూరిటీ వాళ్ళు ఆయన్ని అడ్డుకున్నారు. దాడి చేసింది కూడా ఒక సీనియర్ సుప్రీంకోర్టు లాయరు, అది కూడా హై సెక్యూరిటీ జోన్లో ఉండే కోర్టు ఆవరణలో. సెక్యూరిటీ వాళ్ళు పట్టుకొని తీసుకెళ్తున్న టైంలో ఆయన అన్నమాట ఏంటంటే, ఇండియా వోంట్ టాలరేట్ ఇన్సల్ట్ టు సనాతన ధర్మ అని. అంటే సనాతన ధర్మాన్ని కించపరిస్తే ఊరుకోము అని. ఆయన ఎవరో తెలుసు, ఫోటో కూడా ఉంది. ఆయన్ని కొన్ని ఛానల్స్ ఇంటర్వ్యూలు కూడా చేశాయి. కానీ అవేమీ ఇక్కడ చూపించాలనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన కోణాన్ని ఆల్రెడీ చాలా ఛానల్స్ కవర్ చేసి చేయాల్సిన పబ్లిసిటీ చేసేసాయి. అది మా దాంట్లో కూడా చూపించి ఆయనకి ఇంకా ప్రచారం చేయడం అనవసరం అని మా ఉద్దేశం. దానికి తోడు ఇలాంటి వాళ్ళకు కూడా పూజలు చేసి హీరోలుగా చూసే మనుషుల మధ్యలో బతుకుతున్నాం కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు. అందరూ తీసుకోవాలని మా విన్నపం. ఢిల్లీ పోలీసుల కథనం ప్రకారం దాడి ఎందుకు చేశామని అడిగితే, గతంలో గవాయ్ గారు చేసిన కామెంట్ కారణమని ఆయన చెప్పారు. అదేంటంటే, సెప్టెంబర్ 16వ తేదీన సుప్రీంకోర్టు ముందుకి ఒక కేసు వచ్చింది. మధ్యప్రదేశ్లోని ఖజురహో గుడుల సముదాయంలో ఉండే జవారీ గుడిలో విష్ణుమూర్తి విగ్రహం తల లేకుండా ఉంది. దాన్ని బాగు చేసేలా, అంటే పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వండి అని రాకేష్ దలాల్ అనే వ్యక్తి పిల్ వేశాడు. పిల్ అంటే తెలుసుగా, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, సమాజ ప్రయోజనాల కోసం దాఖలు చేసే పిటిషన్. సాధారణంగా ఒక కేసు కోర్టులో దాఖలు చేయడానికి వ్యక్తిగత హాని లేదా హక్కుల ఉల్లంఘన ఉండాలి. కానీ పిల్లులో వ్యక్తిగత ప్రయోజనం కాకుండా సమాజము, ప్రజల హక్కులు లేదా సామూహిక ప్రయోజనం కోసం ఎవరైనా దాఖలు చేయొచ్చు. సో ఇలా దాఖలు చేసిన పిటిషన్ని జస్టిస్ గవాయ్, జస్టిస్ కె వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం పరిశీలిస్తున్న సమయంలో వాదోపవాదనలు జరిగాయి. ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లా లేదు, ఇది పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లిటిగేషన్లా ఉంది అని భావించిన ధర్మాసనం, ఇలాంటి అంశాల్లో కోర్టులు తీర్పులు ఇవ్వలేవు, ఇది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ పరిధిలోని అంశం, ఏదైనా పునర్నిర్మాణం లేదా చారిత్రాత్మక ఓరియంటెడ్ మార్పులు చేయాలంటే ఏఎస్ఐ అనుమతి కావాలి, కాబట్టి కోర్టులు సులభంగా ఆదేశాలు ఇవ్వరాదు అని పిటిషనర్కి చెప్పారు. దానికి పిటిషనర్ ఒప్పుకోకుండా ఇంకా వాదిస్తూ ధర్మాసనాన్ని మీరు ఇన్వాల్వ్ కావాలి అంటూ ఇబ్బంది పెడుతుంటే, గో అండ్ ఆస్క్ యువర్ డైటీ హిమ్సెల్ఫ్ అన్నారంట. అంటే మీరు విష్ణుమూర్తికి బలమైన భక్తుడని చెప్తున్నారు, ఆ దేవుడినే అడగండి, కొంత ధ్యానం చేయండి అన్నారంట. ఇదిగో ఈ వ్యాఖ్యలు సనాతన ధర్మానికి వ్యతిరేకమైనవి అని, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, వక్ఫాస్తుల కేసులో ముస్లిమ్స్ని ఇలా అనలేదు కదా, మమ్మల్నే అన్నారు అని మీడియాలో, సోషల్ మీడియాలో వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ విపరీతంగా ప్రచారం చేశారు. ఇది జరిగిన 2 రోజుల తర్వాత జస్టిస్ గవాయ్ స్పందిస్తూ, కోర్టులు, జ్యుడిషియరీ ఏ మతానికి వ్యతిరేకం కాదు, వ్యక్తిగతంగా కూడా అన్ని మతాలను నేను గౌరవిస్తాను అన్నారు. అలాగే సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ, అక్కడ జరిగిన దానిని సోషల్ మీడియా ఎక్కువ చేసి ప్రచారం చేసింది అన్నారు. అలాగే జస్టిస్ గవాయ్ నాకు 10 ఏళ్లుగా తెలుసు, ఆయన అన్ని మత ప్రదేశాలని సందర్శిస్తూ ఉంటారని చెప్పారు. ఇదే కామెంట్స్ పైన విశ్వ హిందూ పరిషత్ నేత అలోక్ కుమార్ మాట్లాడుతూ, కోర్టులు ఇలాంటి పదాలు మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది అని చాలా హుందాగా చెప్పారు. కానీ
అప్పటికే సోషల్ మీడియా నిండా జరగాల్సిన ప్రచారం జరిగిపోయింది. మనకు తెలియదు ఏముంది, మొత్తం ఇంటర్నెట్ అంతా వెతికి చెర్రీ పికింగ్ చేసి ఉన్నవి లేనివి అన్నీ మిక్స్ చేసి ఆయన్ని ఒక దేశ ద్రోహి అన్న రేంజ్లో ప్రచారం చేశారు. ఈ ప్రచారానికి ప్రభావితమయ్యో లేదా ఇంకేదైనా ఎజెండా ఉందో తెలియదు కానీ, అంటే ఈ మధ్య కోర్టుల స్వతంత్రతను ప్రశ్నిస్తున్నారు కదా, అలాంటి ఎజెండా ఏమైనా ఉందేమో తెలియదు కానీ ఈ 70 ఏళ్ల లాయరు కోర్టు ఆవరణలోనే జస్టిస్ గవాయ్ గారి మీద షూ విసిరే ప్రయత్నం చేశాడు. సో మొత్తంగా జరిగిన ఇష్యూ ఇది. ఈ ఘటనని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఖండిస్తూ ఇది దేశ ప్రజలందరినీ బాధించింది అని ఒక ట్వీట్ కూడా చేశారు. దీంతో గొడవ కొంత సద్దుమణిగింది అనుకోవచ్చు. ఒక ఉదాహరణతో ఈ కేసు మొత్తాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక పెద్ద కంపెనీ ఉందనుకోండి, అందులో ఒక 1000 మంది పనిచేస్తుంటారు. అందులో మీ నాన్న, మీ పక్కింటి కుర్రాడు వాళ్ళ నాన్న ఇద్దరు పనిచేస్తున్నారు. మీ నాన్న ఒక యూనియన్కి లీడరు. అందులో ఒక 250 మంది ఉన్నారు. మీ పక్కింటి ఆయన కూడా ఇంకొక యూనియన్ లీడరు. ఆయన యూనియన్లో ఒక 700 మంది ఉన్నారు. ఇంత పెద్ద కంపెనీ అన్నాక ఒక డిసిప్లినరీ కమిటీ ఉంటుంది కదా, అది కూడా ఉంది. రియాలిటీలోకి వెళ్ళిపోయి లాజిక్స్ వెతకండి, జస్ట్ కాసేపు అనుకోండి. ఒకరోజు వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవకు కారణం ఏంటంటే, మీ నాన్న మేము 250 మంది ఉన్నా మేమే ఎక్కువ పని చేస్తున్నాం, మీరు తక్కువ పని చేస్తున్నారు అని చెప్పి అన్నాడు. మీ పక్కింటి ఆయన లేదు మీరే తక్కువ పని చేస్తున్నారు, మీకు సరిగ్గా కనపడట్లేదని తిట్టడం మొదలుపెట్టాడు. సంఖ్యాబలం ఉంది కదా, సహజంగానే కాస్త ఎక్కువ బూతులు తిట్టడం మొదలుపెట్టాడు. చండాలమైన బూతులు అన్నమాట. దీంతో మీ నాన్న వాళ్ళ యూనియన్ వాళ్ళు సమ్మె మొదలుపెట్టి పని మానేశారు. ఈ విషయాన్ని కంపెనీ యాజమాన్యం డిసిప్లినరీ కమిటీకి పంపి సమస్యని సాల్వ్ చేయమని చెప్పింది. అక్కడ కూర్చున్న వ్యక్తులు ఇలా తిట్టడం కరెక్ట్ కాదు, అందరూ కలిసి పని చేసుకోవాలని సర్ది చెప్పి పంపారు. కొన్ని రోజులు గడిచాయి. ఈ పక్కింటి ఆయన రోజు సైకిల్ మీద కంపెనీకి వెళ్ళేవాడు. అక్కడ కష్టపడి మళ్ళీ సైకిల్ తొక్కుకుంటూ ఇంటికి తిరిగి వచ్చేవాడు. ఆయన కష్టం చూడలేక వాళ్ళ అబ్బాయి కంపెనీ దగ్గరికి వెళ్ళి మా నాన్నకి బండి కొనిపెట్టమని అడిగాడు. కానీ కంపెనీ అందుకు ఒప్పుకోలేదు. ఏదో విధంగా సాయం చేయగలిగిన కంపెనీ ఏమీ పట్టించుకోలేదు. ఒకరికి ఇస్తే అందరూ అడుగుతారు కదా, అందుకే కుదరదు అని చెప్పి పంపించారు. ఇక చేసేది లేక చివరి ప్రయత్నంగా డిసిప్లినరీ కమిటీ దగ్గరికి వెళ్ళాడు. సేమ్ అదే స్టోరీ, మా నాన్నకి బైక్ కొనిపెట్టండి అని అడిగాడు. వాళ్ళేమో బాబు కంపెనీ రూల్స్ అందుకు ఒప్పుకోవు, అందరికీ జీతం ఇస్తున్నాం కాబట్టి ఇది కుదరదు, వెళ్ళిపోమన్నారు. కంపెనీ ఇవ్వక మీరు ఇవ్వక మా నాన్న ఎలా బతకాలి, రోజు ఇలా కష్టపడాల్సిందేనా అని చెప్పి మళ్ళీ అడిగాడు. మా చేతుల్లో ఏమీ లేదు బాబు, అర్థం చేసుకో అన్నారు. కంపెనీ కొన్ని రూల్స్ పెడుతుంది, జస్ట్ మేము దానికి తగ్గట్టు నడుస్తాము అని చెప్పారు. మీరు ఒకసారి కంపెనీకి చెప్పొచ్చుగా అని చెప్పి అమాయకంగా అడుగుతూ ఇంకా ఏదో చెప్పబోతుంటే, ఇదిగో మాకు చాలా పనులు ఉన్నాయి, టైం వేస్ట్ చేయకు, వెళ్ళి ఆ కంపెనీని అడుగు లేదా మీ నాన్నని అడుగు అని చెప్పి కసురుకున్నారు. ఇక వీడు మీరంతా మా మీద పక్షపాతం చూపిస్తున్నారు, మొన్న మా వాళ్ళు తిట్టినప్పుడు మాదే తప్పన్నారు, ఇప్పుడేమో పోయి మా నాన్నని అడుగు అని చెప్పి నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తారా అంటూ మా మనోభావాలు దెబ్బతిన్నాయని ఆ 700 మందితో కలిసి ఒక మీటింగ్ పెట్టి ఉన్నవి లేనివి కల్పించి చెప్పారు. అందులో ఒకడు నిజమే కదా, మొన్న అలా అన్నారు, ఇప్పుడు ఇలా అంటున్నారు, ఇంతమంది ఉన్నా కూడా అన్నిసార్లు తప్పుపడుతున్నారు మనల్ని అనిపించి ఒకరోజు ఆ సభ్యుల మీద బూటు విసిరే ప్రయత్నం చేశాడు. ఈ చిన్న కథ మీకు అర్థమైతే ఈ కేసులో ఏం జరిగిందో మీకు అర్థమైనట్టే. అర్థం కాకపోతే ఆ కంపెనీ ప్లేస్లో ప్రభుత్వాన్ని, ఆ డిసిప్లినరీ కమిటీ ప్లేస్లో సుప్రీంకోర్టుని ఊహించుకొని మళ్ళీ చూడండి, అర్థమైపోతుంది. ప్రతి డిజాస్టర్లోనూ ఒక అవకాశం వెతుక్కోవాలంటారు కదా, అలా ఈ ఇష్యూ ఇచ్చిన అవకాశంతో అసలు ఏఎస్ఐ అంటే ఏంటి, దాని చరిత్ర ఏంటి ఒకసారి తెలుసుకుందాం. భారత పురావస్తు శాఖ ఏఎస్ఐ అనేది దేశంలోని పురాతన కట్టడాలను వెలికి తీయడం, అలా తీసిన వాటిని పాడవకుండా పరిరక్షించడం చేస్తూ ఉంటుంది. తద్వారా మన దేశ చారిత్రక వారసత్వాన్ని, పురాతన కట్టడాలని కాపాడుతూ ఉంటుంది. దీనిని 1861లో బ్రిటిష్ పాలనా కాలంలో అలెగ్జాండర్ కన్నింగ్హామ్ స్థాపించారు. ఆయనే దాని మొదటి డైరెక్టర్ జనరల్ కూడా. ఆ తర్వాత చాలామంది బ్రిటిష్ వాళ్ళు మారిపోయారు. ఆ తర్వాత అంటే 1931లో మొదటి ఇండియన్ డైరెక్టర్ జనరల్ అయ్యారు. ఆయనే దయారాం సహాని. ఈయనే 1920ల కాలంలో హరప్పా నాగరికతని వెలికి తీసే ప్రాజెక్ట్ని పర్యవేక్షించింది. ప్రస్తుతం ఈ ఏఎస్ఐకి డైరెక్టర్ జనరల్గా యదువీర్ సింగ్ రావత్ ఉన్నారు. ఇంకాస్త వెనక్కి వెళ్తే అసలు ఈ సంస్థ కన్నా ముందు ఇక్కడ కట్టడాలని, సంస్కృతిని చూసి దీని మీద స్టడీ చేయాలని చెప్పి 1784లోనే సర్ విలియమ్స్ జోన్స్ ఏసియాటిక్ సొసైటీ అనే సంస్థని కలకత్తాలో స్థాపించి భారతదేశ చరిత్రని, కట్టడాలని అధ్యయనం చేయడం ప్రారంభించాడు. ఈ సంస్థ చేసిన పనులు ఇప్పటికీ ఒక అద్భుతమనే చెప్పాలి. అఫ్కోర్స్ బ్రిటిష్ వాళ్ళు చాలా దుర్మార్గాలతో పాటు కొన్ని మంచి పనులు కూడా చేశారు. వాటిలో ఇది ఒకటి. ఇప్పటికీ కలకత్తాలో ఆ ఏసియాటిక్ సొసైటీ పనిచేస్తుంది.
దాని బిల్డింగ్ పక్కనే ఉండే ఇండియన్ మ్యూజియంకి వెళ్తే మన చరిత్రని లిఖించడానికి ఎంత కష్టపడ్డారో అర్థమవుతుంది. మచ్చుకు కొన్ని ఇక్కడ ఇస్తున్నాం, వీడియో పాస్ చేసి చూడండి. సో ఇలా వెలికి తీసిన లేదా బయటపడిన విగ్రహాలని లేదా ప్రాంతాలని వాటికి ఉన్న విశిష్టత దృష్ట్యా అన్నీ పరిశీలించి కార్బన్ డేటింగ్ వంటి కొన్ని పరిశోధనలు చేసి అవి ఏ కాలానివో గుర్తించి భద్రపరుస్తారు. ఇది బ్రిటిష్ కాలం నుండి నేటికి జరుగుతుంది. ఇప్పుడు ఇలా గుర్తింపు పొందిన వాటిని సంరక్షించే పని చాలా జాగ్రత్తగా చేస్తారు. మన శాల టీం అజంతా ఎల్లోరా చూడడానికి వెళ్ళినప్పుడు లోపల చాలా పురాతనమైన విలువైన ఆర్ట్స్ గోడల మీద వేసి ఉన్నాయి. మమ్మల్ని కెమెరా ఫ్లాష్ కూడా ఆన్ చేయనివ్వలేదు. మమ్మల్నే కాదు ఎవరిని వేయనివ్వలేదు. ఆ లైట్ మూలంగా కూడా అవి త్వరగా ఫేడ్ అవుతాయని చెప్పి ఆ జాగ్రత్త. కొన్ని సందర్భాల్లో విగ్రహాలు విరిగిపోతాయి, లేదా యుద్ధాల్లో సగం పగిలిపోయి ఉండొచ్చు, లేదా కావాలనే కొంతమంది పగలగొట్టి ఉండొచ్చు. వాటిని రీస్టోర్ చేయడం అంత ఈజీ కాదు. ఆ స్టోన్ని మ్యాచ్ చేయాలి, అంటే సేమ్ కలర్ స్టోన్ని మ్యాచ్ చేయాలి, ఆర్ట్ని మ్యాచ్ చేయాలి. ఒకవేళ చేసిన దాని యొక్క చారిత్రక ప్రాముఖ్యతని మనం నాశనం చేసినట్టే అవుతుంది. పగిలిపోయిన విగ్రహం వెనక కూడా ఒక కథ ఉంటుంది కదా, ఒక చరిత్ర ఉంటుంది కదా, అది ఎవరు చెప్తారు? ఇది మిస్ అవుతుంది కదా. అందుకే చాలా నిబంధనలు పెట్టి వాటిని అలానే వదిలేస్తారు. వాటిని యథాతథ స్థితిలో ఉంచడానికి కావలసిన మరమ్మతులు చేస్తుంటారు. ఇంకోలా చెప్పాలంటే మనం బాగు చేయాలని చూస్తే అవి ఇంకా నాశనం కూడా కావచ్చు. ఒరిజినాలిటీ దెబ్బతింటుంది. అందువల్ల దేన్ని పరిరక్షించాలన్నా ఏఎస్ఐ 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. ఈ ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ దానిలో ఉంటారు కాబట్టి మన సలహాలు అవసరం చాలా తక్కువ ఉంటుంది వాళ్ళకి. మేము రామప్ప టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ చుట్టుపక్కల చాలా విగ్రహాలు ఇలానే ఉన్నాయి. మాకు బాధేసింది. అంత అద్భుతమైన కట్టడాలని ఇలా చేయాలని ఎందుకు అనిపించిందో వెధవలకి అని చాలా బాధేసింది. గైడ్ని అడిగాము ఎందుకు ఇలా అయింది అని. ఇవన్నీ ఏవో విదేశీ రాజులు, బ్రిటిష్ వాళ్ళు, ముస్లిమ్స్ వాళ్ళు చేసినవే కావు, వీటిలో మనవాళ్ళు గుప్త నిధుల కోసం తవ్వేసినవి చాలా ఉన్నాయని చెప్పి సమాధానం ఇచ్చాడు. ఏం చెప్తాం, అది పరిస్థితి. ఇలాంటి సందర్భాల్లో ఏఎస్ఐ చేయగలిగింది ఏమీ లేదు. మార్పు మనలోనే రావాలి. కానీ అది వేరే టాపిక్ అనుకోండి, తర్వాత చూద్దాం. సో ఇప్పుడు జవారి గుడిలో విష్ణుమూర్తి విగ్రహం పగిలిపోయి ఉండడం చూస్తే భక్తులకే కాదు, మతాలకు అతీతంగా చరిత్ర మీద ఆసక్తి ఉన్న ఎవరికైనా బాధ అనిపిస్తుంది. కానీ దాన్ని అలా పరిరక్షించడమే చేయాలి తప్ప సరిచేయాలి అనుకుంటే ఇంకా పాడైపోయే అవకాశమే ఎక్కువ. ఆ పిటిషనరు ఈ విషయంలో ఏఎస్ఐని చాలాసార్లు సంప్రదించాడంట. అలాగే కేంద్ర హోంమంత్రి అయిన అమిత్ షా గారిని కూడా అప్రోచ్ అయ్యాడు. వాళ్ళంతా కుదరదు అని చేతులు ఎత్తేశాక కోర్టులో పిలివేశాడు. ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి దీన్ని చూసి చూడగానే పక్కన పడేస్తారు ఎవరైనా. మీరు నేను ఉన్నా కూడా అలాగే చేస్తాం. ఈ పిటిషనర్ ఉద్దేశాన్ని తప్పుగానే కోర్టు అర్థం చేసుకుని ఎలాంటి వ్యాఖ్యలు చేసింది అన్నది మా అభిప్రాయం. కానీ పాజిటివ్గా తీసుకుని ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే ఇంత చర్చ ఉండేది కాదు. కోర్టులు నడిపేది కూడా మనుషులే కదా, అసహనం సహజం. పైగా లాజిక్ లేని ఇలాంటి జిడ్డు కేసులు వచ్చినప్పుడు అసహనం కలగడం చాలా కామన్. ఆ మాటకొస్తే కోర్టు ఫైన్ వేయనందుకు ఆ పిటిషనర్ సంతోషించాలి. స్మార్ట్ ఫోన్స్, ఇంటర్నెట్, సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చాక మనుషుల్లో వికృత రూపాలన్నీ ఫేక్ అకౌంట్స్ రూపంలో బహిర్గతం అవుతున్నాయి. దీనికి తోడు నిరుద్యోగం ఎక్కువ అవడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కూడా ఒక చిరుద్యోగంగా మారిపోయి పొలిటికల్ పార్టీలు, సంస్థలు, సినిమా హీరోలు, కంపెనీలు ఇలా ఒకరేంటి ఇప్పుడు ప్రతి చోట సోషల్ మీడియా వింగ్ ఒకటి తయారైంది. వీళ్ళు అదే పనిగా తమ భావజాలను పెంచుకోవడానికి, ఓట్లు రాబట్టుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి ఉన్నవి లేనివి కల్పించి మనుషుల్లో సహజంగా ఉండే భావోద్వేగాలను రెచ్చగొట్టి ఓట్లు, నోట్లు కొల్లగొట్టి పనిచేస్తున్నారు. ఇక్కడ నిజాలకు అసలు ప్లేస్ ఉందా అని సందేహం వస్తుంది. ఒక వార్త నిజమా కాదా అని వెరిఫై చేసే సంస్థలు కూడా పుట్టుకొచ్చాయి అంటే ఏ రకంగా అబద్ధాలు ప్రచారం అవుతున్నాయో ఆలోచించుకోండి. మనం వీటి బారిన పడ్డామంటే చిన్నప్పటి నుండి మనతో స్నేహం చేసిన వాళ్ళు కూడా నేరస్తులుగా కనిపిస్తారు. మన తోడబుట్టిన వాళ్ళు కూడా ద్రోహులుగా కనబడతారు. గతంలో ఎన్ని సైద్ధాంతిక వైరుధ్యాలు ఉన్నా మనుషులు కలిసి జీవించే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు అది తగ్గిపోతుంది. నాకు సపోర్ట్ చేయకపోతే, నా పోస్ట్ షేర్ చేయకపోతే, నా పోస్ట్కి లైక్ కొట్టకపోతే నువ్వు ద్రోహివి, నా భావజాలాన్ని వ్యతిరేకిస్తే ద్రోహివి. పొలిటికల్ పార్టీలు అయితే మరీ దారుణంగా దేశద్రోహులుగా ప్రజలను చిత్రిస్తున్నాయి. ఇలాంటి వాతావరణం పెరుగుతూ పోతే సోషల్ మీడియాని నియంత్రించే పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితి దాకా తెచ్చుకోకుండా అందరం స్వీయ నియంత్రణ పాటించడం అవసరం. గవాయ్ గారు చెప్పినట్టు కాస్త మెడిటేషన్ చేద్దాం. భారతీయ సంస్కృతి విభిన్న జాతులు, ఆచారాలు, మతాలు, భాషలు, సాంప్రదాయాల భిన్నత్వం కలగలిపి ఉంటుంది. ఇన్ని తేడాలు ఉన్నా కూడా మనందరినీ ఏకత్వంగా జీవించేలా చేస్తున్నది మన దేశ రాజ్యాంగం. మరి అంతటి రాజ్యాంగాన్ని కాపాడుతూ ఉండేది ఎవరు? సుప్రీంకోర్టు. అలాంటి కోర్టు మీద దాడి చేయడం అంటే మన దేశపు పునాదుల మీద దాడి చేయడమే. దీని పర్యవసానాలు ఇప్పుడే గుర్తించలేం. కానీ దీన్ని ఇలానే వదిలేస్తే
తాలిబన్ల యుగంలోకి వెళ్ళడానికి మనకి ఎంతో సమయం పట్టకపోవచ్చు. ఏళ్ల ఏళ్ల ప్రయాణంలో అనేక నాగరికతలు పుట్టి నశించాయి. వాటికి సమకాలీనంగా పుట్టి ఇంకా బతికి ఉన్న సమాజం మనది. ఇందుకు ప్రధాన కారణం ఏంటని ఆలోచిస్తే మన సంస్కృతిలో 2 ప్రధాన అంశాలు కనిపిస్తాయి. ఒకటి సహనం. అన్ని సంస్కృతులని, మతాలని సహనంతో అర్థం చేసుకుని వాటిని కలుపుకొని సయోధ్య కుదుర్చుకోగలిగిన తాత్విక భూమిక ఉంది ఇక్కడ. 2 ఆర్గ్యుమెంట్. సత్యాన్ని చర్చల ద్వారా అన్వేషించి ఏది సత్యమో దాన్ని స్వీకరించే తత్వం. మధ్యయుగంలో క్రూసేడుల పేరుతో మత యుద్ధాలు, మారణ హోమాలు జరుగుతుంటే అదే సమయంలో అన్ని మతాల వారు కూర్చుని చర్చలు, తాత్విక విశ్లేషణలు చేశాం ఇక్కడ. ఆ చారిత్రక ఆధారాలు ఇంకా పదిలంగా ఉన్నాయి. అలాగే మనం పాటిస్తున్న సంస్కృతి ఆచారాలన్నీ కొన్ని వేల ఏళ్లలో అనేక మార్పులను స్వాగతించి మార్చుకున్నవే. వేదకాలం నాటి దేవుళ్ళు ఇప్పుడు లేరు, ఆనాటి ఆచారాలు ఇప్పుడు లేవు. 2600 ఏళ్ల క్రితం నుండే న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస లాంటి షడ్దర్శనాల ఆరంభం మొదలైంది. ఇవే కాక బౌద్ధము, జైనము, లోకాయత ఫిలాసఫీలు ఎన్నో ఇక్కడ పుట్టాయి. వీటిపైన కూడా కుదిరితే ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తాం. అవన్నీ ఇదే అసహనం నేర్పుతున్నాయా? ఖచ్చితంగా కాదు. ప్రజలు మా మతమే గొప్పది అని కొట్టుకు చేస్తుంటే భక్తి ఉద్యమాలు చేసి ప్రజల మధ్య, మతాల మధ్య, ఆచారాల మధ్య సయోధ్య కుదిర్చారు అప్పటి భక్తి ఉద్యమకారులు. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ప్రపంచంలో ఒక చిన్న ప్రదేశమైన జెరూసలేం కోసం వందల ఏళ్ళుగా యుద్ధాలు చేసుకుంటుంటే మనకు నవ్వు వస్తుంది. అబ్రాహ్మిక్ మతాలు కొన్ని కొట్టుకు చస్తుంటే, షియాలు, సున్నీలు కొట్టుకుంటుంటే మనకి నవ్వు వస్తుంది. తిప్పి కొడితే 2 శాఖలు ఉన్న ఇస్లాం మతం దేశాలుగా విడిపోయి ప్రాక్సీ యుద్ధాలు చేసుకుంటూ తీరిక లేకుండా ఉన్నాయి. అరే, కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చుగా అనిపిస్తుంది మనకి. కానీ అదే మనం ఎవడో పంపిన వాట్సాప్ మెసేజ్కి మనోభావాలు దెబ్బతీసుకుని చెప్పులు, కత్తులు, కర్రలు, చివరికి తుపాకులు పట్టుకుని బయలుదేరుతాం. ఇది ఏ ఒక్కరికో పరిమితం కాదు, అందరిలోనూ ఇదే అసహనం. దాన్ని రెచ్చగొట్టేందుకు వీటి మీదే బతికే సిగ్గుమాలిన రాజకీయ పార్టీలు. అసలు వీళ్ళంతా భక్తులే కాదు. లేకపోతే ఆ గవాయి గారు వెళ్ళి ప్రార్థన చేసుకోండి అంటే భక్తులైతే, దేవుడిపైన నిజంగా నమ్మకం ఉంటే ఆయనే చూసుకుంటాడని కర్మ సిద్ధాంతం అప్లై చేయొచ్చుగా. చేయరు. ఎందుకంటే అవన్నీ సామాన్య ప్రజలకు తప్ప వీళ్ళకి కాదు. తల్లిని చంపినవాడు కూడా దేవుడే చేయమన్నాడు అంటున్నాడు. దాడులు చేసేవాడు దేవుడే నా చేత చేయించాడు అంటున్నాడు. ఆ జిహాదీగాళ్ళు కూడా ఇదే మాట, దేవుడి కోసం. ఇంతమంది దేవుడి పేరుతో చంపడానికి, చావడానికి సిద్ధపడుతుంటే అసలు దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ ప్రశ్న వేసుకోవాలి కదా మనం. ఇదే విషయం చెప్పడానికి ప్రయత్నిస్తుంటే వాడి దేవుడిని తిట్టవు, మా దేవుడిని తిడతావు అంటారు ఎందుకు? అందరికీ దేవుడు ఒక్కడే కదా. ఎవరి దేవుడిని తిట్టినా ఒకటే అనే స్పృహ ఎందుకు రావడం లేదు? ఎందుకంటే భక్తి అంటే ఏంటో వీళ్ళెవ్వరికీ తెలియదు కూడా. కేవలం విద్వేషం మాత్రమే తెలుసు. విడిపోవడం, వేరే వాళ్ళ మీద రాళ్ళు వేయడం మాత్రమే వీళ్ళకి తెలుసు. ఒక పోస్ట్ చూడగానే చొక్కాలు చించుకోవడం, ఏది నిజమో ఏది ఫేకో పరిశీలించే తీరిక అంటూ ఉండకపోవడం, అర్జెంటుగా ఎవడో ఒకటి మీద పడి ఏడ్ చేయాలి, లోపల ఉన్నదంతా వాంతి చేసుకోవాలి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. కాస్త చదవడం మొదలుపెట్టండి. అలా కాదు ఏదో పైన తెలుసుకొని పొద్దున్నే లేచి ఎవడో ఒకరిని తిట్టేసి పడుకుందాం అంటే మన తరం అంత బుద్ధిమాలిన తరం ఇంకొకటి లేదని భవిష్యత్ తరాలు మాట్లాడుకుంటాయి. మీ మత గ్రంథాలే కాదు, అన్నీ చదవండి. కనీసం వాటి సారాన్నైనా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏఐ టూల్స్ చాలా వచ్చాయి. దిక్కుమాలని హీరోల్లా ఫోటోలు తయారు చేసుకోవడం కాస్త ఆపేసి ఫిలసాఫికల్ థాట్ని దీన్ని వాడుకొని పెంచుకోండి. ఇంకా ఇది కరెక్ట్ కాలేదు. కొన్నాళ్ళకి హిందూ అడిగితే హిందూకి అనుకూలంగా, ముస్లిం అడిగితే ముస్లింకి అనుకూలంగా చెప్పొచ్చు. ఆ రోజు రాకముందే కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. భారతదేశం అంటే ఏంటో. ఎవరో అన్నట్టు ద డ్యూటీ ఆఫ్ ట్రూ ప్యాట్రియాట్ ఈజ్ టు సేవ్ హిస్ కంట్రీ ఫ్రమ్ ఇట్స్ లీడర్స్ అన్నాడు. అంటే నాయకుల నుండి దేశాన్ని కాపాడుకోవడమే ప్రస్తుతం మన ముందున్న పని. ఏమంటారు? కామెంట్లో చెప్పండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.